గురుబంధువులందరికీ నమస్కారం. మనం ఈ ఛానల్లో వీడియో పెట్టుకుని చాలా కాలం అయింది. ఎందుకు ఇంత కాలం అయిందంటే నాకు తెలియదు. అది యాక్చువల్గా ఏ వీడియో చేయాలన్నా కూడా మాస్టర్ గారు ప్రేరణ ఇవ్వాల్సిందే. అందుకని ఇంత గ్యాప్ వచ్చిందేమో అనుకుంటున్నాను. అలాగే ఏదో ఒక వీడియో చేసేసి ఛానల్లో వీడియో పెట్టేసి త్వరగా వీడియోలు చేసేసి ఏదో చెప్పేద్దామనే ఉద్దేశం మన ఛానల్లో లేదు. కాబట్టి ఒక మంచి విషయాన్ని మనం ఒక డిఫరెంట్గా ఆలోచించినా, లేకపోతే అందులో ఏదైనా ఒక గురు చరిత్రలో కానీ, లీలామృతంలో కానీ, లేదా మాస్టర్ గారు వచ్చిన ఇంకొక బుక్లో కానీ ఏదైనా ఒక లోతు తెలిసినప్పుడు ఆ లోతుని మన గురుబంధువులతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశం మన ఛానల్ యొక్క ప్రధానం. అందుకని ఇప్పటివరకు కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకొక లోతు ఈ మధ్య ఇవాళ మార్నింగే కాస్త ఎప్పటి నుంచో ఆలోచిస్తుంటే తెలిసింది, దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మనకి గురు చరిత్రలో 48వ అధ్యాయం మన అందరికీ తెలుసు. దీని గురించి నేను ఆలోచించిందని మాత్రం మీతో షేర్ చేస్తున్నాను మాస్టర్ గారి యొక్క ప్రేరణతో. ఆయన ఇచ్చినటువంటి ఒక అర్థం స్ఫురణ ఇది కనుక మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే కనుక మీకు ఇంకేదో విధంగా తెలిస్తే అర్థమైతే కనుక నాకు కూడా షేర్ చేయండి దయచేసి. ఇకపోతే 48వ అధ్యాయం మన పర్వతేశ్వర అధ్యాయం ఉంది. అది విశ్వాసానికి పరాకాష్ట అని చెప్పి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే నాకు విశ్వాసానికి గురుచరిత్రలో ఇంకా అతనికంటే మ్యాక్సిమం నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఆయనే వచ్చి మళ్ళీ తనే అరే అనవసరంగా ఏదో నేను సరదా కంటే నువ్వు అనవసరంగా ఇంత కోయించేసావే, ఇప్పుడు మీ యజమానికి ఏమిస్తావు, భార్యబడిని ఎట్లా పోషిస్తావు అని చెప్పి ఆయనే తను చెప్పిన మాటని తిప్పితే కూడా పరదేశుడు ఏమాత్రం జంకకుండా నాకు మీరు చెప్పిన మాటే ప్రమాణం చెప్తాడు సారా. అది నాకు బాగా విశ్వాసానికి పరాకాష్ఠగా అనిపించింది. అందులోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కొంచెం ఒక అర్థం ఉంది. నాకు ఈ అధ్యాయం చదివినప్పుడు నాకు ఏమనిపించేదంటే, శ్రీగురుడిని పర్వతేశ్వరుడు ప్రార్థించాడు కాబట్టి, పర్వతేశ్వరుడిని శ్రీగురుడు అనుగ్రహించాలి కాబట్టి అతని యొక్క పొలంలో జొన్నకంకుల్ని ఎక్కువగా పంట పండించడం అనేది శ్రీగురుని యొక్క అనుగ్రహం, అది తప్పులేదు. కానీ ఇతని యొక్క జొన్నకంకుల్ని పండించి ఇతని యొక్క పంట బాగా పండించడంతో పాటు పక్క వాళ్ళ పొలాలన్నీ కూడా ఆ టైంలో పుష్యమాసంలో భారీ వర్షాలకి విపరీతమైన వర్షాలు కురిసి తాళుధాన్యం ఏర్పడింది, అందరూ నష్టపోయారని చెప్పి కూడా మనం చదివాం. అప్పుడు నాకు అనిపించింది, శ్రీగురుడు ఇది ఎందుకు ఇట్లాగా పర్వతేశ్వరి యొక్క పొలంలో పంట బాగా పండితే దానికి తప్పేం లేదు అతన్ని అనుగ్రహించడంలో, కానీ మిగతా వాళ్ళ విషయం ఎందుకు, మిగతా వాళ్ళకి పంట పొలాలు పాడైపోయి వాళ్ళకి ఎందుకు తాళుధాన్యం ఏర్పడింది అనేది నాకు కొంచెం పారాయణ చేసేటప్పుడల్లా కొంచెం అనిపిస్తూ ఉండేది, గుచ్చుతూ ఉండేది. ఎందుకు ఇట్లాగా మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు ఇట్లాగా జరిగింది అంటే, మిగతా వాళ్ళకి పాడు చేస్తేనే ఇతని యొక్క పంట బాగా పండినప్పుడు ఇతనికి బాగా శ్రీగురు యొక్క అనుగ్రహం తెలుస్తుందా? అంతే కదా. మిగతా వాళ్ళ పంట పొలాలు పుష్యమాసంలో అకాల వర్షాలు వస్తాయని చెప్పి ఆయన సర్వజ్ఞులు కాబట్టి అకాల వర్షాలు పుష్యమాసంలో వస్తాయని ఆయన తెలిసి ఈ మన పర్వతేశ్వరు చేత పిలకలు కోయించేసి ఆ అకాల వర్షాల వల్ల పర్వతేశ్వరుడు లాభపడడం కోసం ఆయన అలా చేశారా, లేకపోతే వీళ్ళందరి మిగతా వాళ్ళ పంట పొలాలన్నీ కూడా ఎందుకు నాశనం అయినాయి అనేది నాకు కొంచెం అనిపించేది. ఒకటి, ఆ పుష్యమాసంలో అకాల వర్షాలు పడినా కూడా మొత్తం ఊళ్ళో వాళ్ళ అందరి పొలాలు అయితే నాశనం అవ్వవేమో నా ఉద్దేశం. కొంతమందివి నాశనం అవుతాయి, కొంతమందివి తక్కువ పంట పండుతుంది, కొంతమందివి ఇబ్బందులు వస్తాయి. కానీ మిగతా వాళ్ళందరివి కూడా దాదాపుగా పంట పాడైపోయి తాళధాన్యం ఏర్పడింది, ఇతని యొక్క పంట అద్భుతంగా పండింది. అలాగే ఇతను తన దాంట్లో కొంత భాగాన్ని రాజుకి పంపించి కొంత భాగాన్ని యజమానికి ఇచ్చి మళ్ళీ ఇతర రైతులకి అందరికీ కూడా తన పంటలో కొంత షేర్ ఇచ్చి మిగిలింది బళ్ళ మీద తోలుకున్నాడని చెప్పి మనం చదివాం. ఇక్కడ నాకు అనిపించేది ఒకటి, దీంట్లో మనం రెండుగా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే శ్రీగురుడు యొక్క సర్వజ్ఞత్వం. ఒకవేళ వచ్చే పుష్యమాసంలో అకాల వర్షాలు పడతాయి, దానివల్ల అందరూ నష్టపోతారు. ఆ నష్టం నుంచి పర్వతేశుని తప్పించడం కోసం శ్రీగురుడు ఆ విధంగా అనుగ్రహించి అతని యొక్క పంట బ్రహ్మాండంగా పండేట్టుగా చేసడం అనేది ఒకటి. అంటే పుష్యమాసంలో అకాల వర్షాలు రాబోతాయని ముందే ఊహించి శ్రీగురుని ఇతను అనుగ్రహించడం ఒకటి, ఆయన యొక్క సర్వజ్ఞత్వానికి మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది,
మనకి గురు చరిత్రలోనే అంటే అంతకుముందు ఎప్పటి నుంచో అర్థమైంది ఈ విషయం కూడా కొంచెం, కానీ ఇవాళ ఇంకొంచెం రూఢీ పడింది. అందుకని ఇప్పుడు చెప్తున్నాము, మనం అనుకుంటున్నాము ఏంటంటే అతను ఇలా చేయటం వల్ల ఆ చుట్టుపక్కల కుటుంబాల వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, అక్కడ వాక్యాన్ని ఒకసారి మళ్ళీ చూడండి మీరు గురు చరిత్రలో, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చోద్యం చూడవచ్చి అంటారు. అంటే శ్రీగురుడి యొక్క వాక్యం మీద వాళ్ళకి విశ్వాసం లేదు. అందుకని ఒకవేళ శ్రీగుడి మీద ఏమాత్రం కొంచెం విశ్వాసం ఉన్నా కూడా, సాయిలీలామృతంలో సాయినాథుడు అంటారు కదా, నా దగ్గరికి వచ్చేటువంటి కొండలన్నీ కూడా తలకిందులుగా వస్తున్నాయి, బోర్లించిన కొండలు, వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదని. అట్లా ఈ యొక్క పర్వతేశ్వరికి ఉన్నటువంటి విశ్వాసంలో ఏమాత్రం వాళ్ళకి కొంచెం ఉన్నా కూడా వాళ్ళు కొంచెం జిజ్ఞాసతోనో, లేకపోతే మీ ఆయనకి అంత విశ్వాసం ఏంటి, ఆయన మీద ఎందుకు అంత విశ్వాసం కలిగింది, ఆయన విశ్వాసాన్ని మీ ఆయన చూడడానికి కారణాలు ఏంటి అని చెప్పి కనీసం తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు తెలుసుకోవడానికి వచ్చినట్లు లేదు. అక్కడ ఏమంటే ఒక సన్యాసి చెప్పాడు, మీ ఆయన మొత్తం పంటంతా కోసేశాడు, పంటంతా నాశనం చేశాడు అని చెప్పి దెప్పిపడడం కోసం, అలాగే చోద్యం చూడవచ్చని కూడా రాశారు. అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చోద్యం చూడవచ్చి అనేది తప్పనమాట. అంటే వాళ్ళందరూ కూడా అలా చోద్యం చూడవచ్చి నవ్వుకుంటూ కూడా వెళ్ళిపోయారు. ఊరి వాళ్ళందరూ కూడా ఇతను చేసిన పనికి తప్పు పట్టారు. అదే ఊరి వాళ్ళు కనుక నీ యొక్క విశ్వాసం చాలా మంచిగా ఉంది, ఆయన నిజంగానే ఆయన ఎటువంటి వాడు అనేది ఒకవేళ వీళ్ళు చూడకపోయినా కూడా, సరే నీకు అంత విశ్వాసం ఉంది కాబట్టి సరే ఏం జరుగుతుందో చూద్దాం అని కనీసం ఒక జిజ్ఞాసతోనో, లేకపోతే ఒక సరే ఇతనికి ఎంత విశ్వాసం ఉంది కాబట్టి చూద్దామని చెప్పి అనాలి. శ్రీగుడి మీద నమ్మకం లేకపోతే, శ్రీగుడి మీద నమ్మకం ఉంటే కనుక ఆయన అలాంటి సమర్థుడు కాబట్టి, అటువంటి సద్గురువు నువ్వు ఆశ్రయించావు కాబట్టి నీకు అటువంటి ఫలితమే వస్తుందిలే అని చెప్పి ఊరి వాళ్ళందరూ చెప్పాలి. కానీ ఊరి వాళ్ళందరూ కూడా అతను చేసిన దాంట్లో అతన్ని పరిహసించటం, అలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చోద్యం చూడవచ్చి నవ్వుకుంటూ అతని మాటలకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు. అందుకని వాళ్ళు అటువంటి పొరపాటు చేశారు కాబట్టే శ్రీగురుడు ఆ టైంలో అందరి పొలాలు కూడా దాదాపుగా అందరి పొలాలు కూడా ఆ పుష్యమాసంలో అకాల వర్షాల వల్ల పంటల గురించి తాళధాన్యం ఏర్పడి వాళ్ళందరూ నష్టపోవడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. నా యొక్క లిమిటెడ్ మైండ్, నా యొక్క కొంత అవగాహనకి అనిపించింది అదనమాట. ఇప్పుడు చివరికి విషయం ఏంటంటే, ఎందుకని శ్రీగురుడు పర్వతేశుని అనుగ్రహించుతూ మిగతా వాళ్ళ యొక్క పంట పొలాలు కూడా ఇది తాళధాన్యం ఎందుకు ఏర్పడింది అనేది, ఎందుకు నాశనమే మిగతా పొలాలు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి, శ్రీగురుడు యొక్క సర్వజ్ఞత్వం. అంటే వచ్చే పుష్యమాసంలో అకాల వర్షాలు పడతాయి, ఆ పడటం వల్ల అందరూ నష్టపోతారు, ఆ నష్టపోవడం నుంచి పర్వతేశ్వరుని అనుగ్రహించడం కోసం ఈ లీల చేసి ఉండాలి. రెండోది, వాళ్ళందరూ కూడా శ్రీగురుడి యొక్క విశ్వాసం మీద ఇతనుకున్నటువంటి విశ్వాసాన్ని, శ్రీగుడి మీద ఇతనుకున్న విశ్వాసాన్ని కనీసం జిజ్ఞాసతోనన్న వాళ్ళు పరికించి చూడకుండా కేవలం చోద్యం చూడవచ్చి నవ్వుకుంటూ అతను చేసినటువంటి పనికి అందరూ కూడా తప్పు పట్టారు కాబట్టి వాళ్ళు చేసిన దానికి అనుభవించారన్నమాట. తాళధాన్యాలు ఏర్పడి అందరూ నష్టపోయారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఒక మహాత్ముల గురించి కానీ, ఒక అవధూత గురించి కానీ, ఎవరి గురించి అన్నా పక్క వాళ్ళు గొప్పగా చెప్పినప్పుడు మనం కనీసం జిజ్ఞాసతో ఆయనలో గొప్పతనం నువ్వేం చూసావు, అటువంటి లీలల్ని కానీ, లేకపోతే వాళ్ళ యొక్క అనుభవాలు కానీ, వాళ్ళు ఎందుకు ఆయన గొప్పవాడు అన్నారు అనేదాన్ని వాళ్ళ దగ్గర మనం వినాలి. అంటే జిజ్ఞాసతో వినాలి. వినకుండా కేవలం మనకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో, ఏదో వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనతో, ఏదో వాళ్ళు చెప్తున్నారులే, వాళ్ళు గొప్ప వాళ్ళు కాదులే, వాళ్ళు మహాత్ములు కాదులే, అవధూతలు కాదులే అని చెప్పి మనంగా ఒక దీనికి వచ్చేసాం అనుకోండి, ఇప్పుడు పర్వతేశ్వరి ఊళ్ళో ఉన్న వాళ్ళకి జరిగినటువంటి నష్టాలే మనకు కూడా జరుగుతాయి. అంటే కేవలం ఎటువంటి విషయాల్లో మనం కేవలం జిజ్ఞాసతో కనీసం ప్రశ్నించుకోవాలి తప్ప మనంగా ఒక డెసిషన్కి రాకూడదు అనేది నాకు అర్థమైంది. అందుకనే పర్వతేశ్వరితో పాటు ఉన్నటువంటి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అటువంటి నష్టం జరిగిందనేది అనుకుంటున్నాను నేను. ఈ విషయం నాకు స్ఫురించినటువంటి అవగాహన మీ గనక ఇది నచ్చితే కనుక మీరు కూడా ఆ అవగాహనతో పారాయణ చేసేటప్పుడు ఒకసారి ఎందుకు వాళ్ళకి అలా జరిగింది, ఇతన్ని అనుగ్రహించదలిస్తే ఇతను ఒక్కడినే అనుగ్రహించవచ్చు కదా, ఇతని పంట పొలంలో బ్రహ్మాండంగా పండొచ్చు, కానీ మిగతా వాళ్ళ పొలాలు ఎందుకు తాళధాన్యం ఏర్పడింది అనే దాంట్లో కొంచెం ఆలోచించి మనం కనుక పారాయణ చేస్తే మళ్ళీ కొంచెం ఒక అవగాహనతో ముందుకు వెళ్తుంది అనేది నాకున్నటువంటి ఆలోచన. ఈ అవగాహనకి మీరు కనుక నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి, లేదా ఈ అవగాహన కాకుండా ఇంకేదైనా మీకు స్ఫురిస్తే నాకు కూడా చెప్పండి.
దయచేసి నేను కూడా తెలుసుకుంటాను. ఇది కేవలం నాకు ఉన్నటువంటి అవగాహన మీతో షేర్ చేసుకోవటమే తప్ప మాస్టర్ గారు రాసిన గురు చరిత్రలో మళ్ళీ కొత్తగా ఒక ఇంటర్ప్రిటేషన్ లాగా కాదు. దయచేసి ఆ విధంగా అనుకోమాకండి. నాకు ఉన్నటువంటి అవగాహన మీతో షేర్ చేసుకున్నాను అంతే. దయచేసి మళ్ళీ అలాగే గురు సిద్ధారూఢ స్వామి చరిత్ర మన మధ్య చదివినప్పుడు కొన్ని చాలా లోతులు బాగా ఉన్నాయి. వీలైతే మనం నెక్స్ట్ వీడియోలో సిద్ధారూఢ స్వామి చరిత్రలో ఏ వీడియో చేసినా కూడా ఆ వీడియోలో ఉపయోగపడేదైతేనే చేద్దామని నాకు ఉద్దేశం. ఏదో ఒక వీడియో చేసి పెట్టేద్దామని ఉద్దేశం కాదు. అందుకని ఒక మంచి విషయంతో మీ ముందుకు మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాను. జై సాయి మాస్టర్. థ్యాంక్ యూ.